Lalu pantuan persahabatan katanya, kira-kira jalan persahabatan dari dia bersudah, ini jadi amun waktu amun to patah ini ya to ada jauh ramai lah apa yang ini juga kami apa sudah ada nih kalau yang tahu lagi, jadi apa sama yang ini macam saya mau lagi narai namaste ini balas ini dan kirani atau mau berhenti berkali kali రాజమహేంద్రవరం గుర్తొస్తుంది. రాజమహేంద్రవరంలో దేవీ చౌక్ మాత్రమే గుర్తొస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి కానీ ఇక్కడ జరిగినంత అంగరంగ వైభవంగా అద్భుతంగా అద్భుతం అనేది కేవలం ఈ నిర్వాహకులకు మాత్రమే చెప్పినటువంటి ప్రత్యేకమైన వస్తువు. దాంతో పాటు ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఇక్కడ వీళ్ళు నిర్వహించేటువంటి నాటకాలు కానీ వేడుకలు కానీ ఇవన్నీ యాభై భాషల్లో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు అమ్మవారు ఇక్కడ ఏ మంచి కార్యక్రమాలైనా వారిని తలుచుకుని ఆవిడ దర్శనం చేసుకుని వెళితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చే రోజున ఉదయం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాను. ఎమ్మెల్యే అవుతారంటే మన మంత్రిని కూడా చేసినటువంటి అమ్మవారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అమ్మవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు మరొక ముఖ్యమైన అంశం ఉంది. నేను నా మొట్టమొదటి రాజకీయ ప్రసంగం దేవీ చౌక్లోనే ప్రారంభించాలనేటువంటి మాత్రమే ఆ తర్వాత కాలంలో దుర్గేశ్వరంలో బాగా మాట్లాడతారనేటువంటి మాట నేను తెలుసుకోగలిగానంటే నా మొట్టమొదటి ప్రసంగం అమ్మవారి దగ్గర చేయడం వల్ల మాత్రమే లభించింది అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాన్ని 92 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా ఎవరైనా ఉత్సవాలు చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయగలుగుతారు కానీ ఇలాగా 90 సంవత్సరాలు పైబడి చేస్తున్నారు. మరో 9 సంవత్సరాల్లో శతవసంతాలు గుర్తున్నాయి. శతవసంతాలు మాత్రమే కాదు శత సహస్ర వసంతాల వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరినీ కూడా ఆ అమ్మవారు సనాతన కరుణ కటాక్ష వీక్షణాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రమోషన్ కావాలి అని అనుకోండి. అమ్మవారు పూజ చేయాలి. దగ్గర పడుకోండి. కుంకుమ నాగట్టుకొని నమస్తే 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 జగదేవి మాత విద్యాపీఠం విద్యాపీఠ మండల ప్రసాదు విద్యావిద్యాపీఠ విరాజంగ్రే ఈశ్వరి సర్వభూతానాం పర్యేసి ఇది శ్రీ సంగమ